ఒకసారి ఈ వీడియో చూడండి. रिबेट बदला गया है। इसका मतलब अगर आपकी सैलरी 12.76 लाख हो तो आपको वही टैक्स ऑलमोस्ट उतना ही टैक्स देना पड़ेगा और 12 लाख वाले से टैक्स लायबिलिटी आपकी ज्यादा हो जाएगी। ఒకసారి ట్వీట్ చూడండి. ఇండియాలో మనకి ఎంత ఫ్రీడమ్ ఉంది అని అంటే, ఒక విషయం గురించి మనకు నాలెడ్జ్ లేకపోయినా, దానికి సంబంధిత ప్రొఫెషనల్స్ని కనుక్కోకపోయినా సోషల్ మీడియాకి వచ్చి ఏదంటే అది మాట్లాడతాం, జనాల్ని రెచ్చగొడతాం, లేని భయాల్ని సృష్టిస్తుంటాం. 12 లక్షలకు ₹1 దాటినా 60,000కు పైనగా మేము ట్యాక్స్ కట్టాలి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మార్జినల్ రిలీఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ద్వారా మీకు చాలా వరకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. అది ఎలా పనిచేస్తుంది, మీకు ఇన్కమ్ ఎంతవరకు ఉన్నప్పుడు మీకు మార్జినల్ రిలీఫ్ వస్తుంది అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మార్జినల్ రిలీఫ్ లేకపోతే ఎలా, మార్జినల్ రిలీఫ్ ఉంటే ఎలా అని చెప్పి నేను క్యాలిక్యులేషన్స్ క్లియర్గా వేసి పెట్టానండి. మార్జినల్ రిలీఫ్ ఉంది అన్న చోట మీకు మార్జినల్ రిలీఫ్ అనే అమౌంట్ తగ్గుతూ వస్తుంది కదండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారండి, 12 లక్షలకు ₹1 దాటినా కూడా మీకు 60,000 వరకు మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అప్రాక్సిమేట్గా అని చెప్తారు కదా. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను 12,100,000 వేశానండి. ట్యాక్స్ ఎంత వస్తుంది, మార్జినల్ రిలీఫ్ లేకపోతే 60,015 వస్తుంది ట్యాక్స్, అవునా. ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, మార్జినల్ రిలీఫ్ ఉన్నప్పుడు మీకు 59,915 మార్జినల్ రిలీఫ్ వస్తుంది. అంటే మీరు పే చేయాల్సిన ట్యాక్స్ ఎంతండి, ₹100 మాత్రమే. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలండి, మీరు యూట్యూబ్లో ఇతను చూసే ఉంటారు కదా, డే ట్రేడర్ తెలుగు అని చెప్పి చాలా ఫేమస్ అయ్యాడు. అతను ట్యాక్స్కి సంబంధించి తర్వాత ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇతను ఒక క్యాలిక్యులేటర్ అని చెప్పి మనకు రిలీజ్ చేశాడండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మనీ పర్స్ అనే వ్యక్తి కూడా క్యాలిక్యులేటర్ రిలీజ్ చేశాడు. మనీ పర్స్ అనే వ్యక్తి ఇచ్చిన క్యాలిక్యులేటర్ నేను ఎంత ఓపెన్ చేయలేదు, కానీ ఈయన డే ట్రేడర్ తెలుగు అనే వ్యక్తి ఇచ్చిన క్యాలిక్యులేటర్ని మనం చూస్తే కనుక, నేను ఇక్కడ పైన ఆయన క్యాలిక్యులేటర్లో 12,02,000 అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ₹2 తీసేసి 12,150,000 వేద్దాం మనం ఇన్కమ్ వేసినప్పుడు, మీరు కిందికి వచ్చి ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ మీరు డిఫరెన్స్ చూస్తే, మీరు ఇక్కడ చూసినట్లయితే 60,000 చేంజ్ మనకు ట్యాక్స్ వస్తుంది ఇతని క్యాలిక్యులేటర్లో. అంటే ఇతను మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ని కన్సిడర్ చేయలేదు. సో అలాంటి క్యాలిక్యులేటర్స్ని మీరు దయచేసి నమ్మకండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి దేశభక్త్, తులసి చందు, ధ్రువ్ రాటి వీళ్ళ లాంటి యూట్యూబ్ ఛానల్ని మాత్రం అస్సలు నమ్మకండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా నిజం మాట్లాడుతుంటే మనం కూడా దాన్ని ఒప్పుకుందాం, నిజమని చెప్దాం, దాన్ని సమర్థిద్దాం. కానీ దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసే సోషల్ మీడియాలోని వార్తలను దయచేసి నమ్మకండి.